రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల అంటే నవంబర్ 30 శనివారం నాడే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద డిసెంబర్కు సంబంధించిన సామాజిక పింఛన్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శనివారం శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలోని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్ను అందజేస్తోంది. కాగా కొత్త పింఛన్లను జనవరి మాసం నుంచి మంజూరు చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నూతన రేషన్ కార్డులకు అలాగే పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. కొత్త పెన్షన్లు రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తులపై ఆ నెలలోనే విచారణ పూర్తి చేసి జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు పింఛను మంజూరు చేయనుందని తెలియజేశారు. 1వ తేదీ కోసం ఎదురు చూస్తారు. అంటే కష్టాలు, పేదవాడి కష్టాలు, డబ్బులుండవు, రెంట్ కట్టాలా, 1వ తేదీ వస్తే సరుకులు కొనాలా, పిల్లలకి ఫీజులు కట్టాలా, పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి మెడిసిన్స్ కొనాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోని మరి ఆయన ఏ రకంగా పనిచేస్తాడు, అక్క చెల్లెళ్ళ గురించి అమ్మతాతల గురించి ఏ రకంగా ఆలోచిస్తారని ఏకైక నిదర్శనం. భారతదేశంలో ఒక మనసుతో ఆలోచించే పొలిటీషియన్, రాజకీయ నేత ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 30వ తేదీ మరి రేపు ఆదివారం అని చెప్పి ఒక రోజు ముందే ఇవ్వమని చెప్పి ఈరోజు మీకు అందరూ పెన్షన్ వేయడం జరిగింది. మా 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చినాం, 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. దాంట్లో వికలాంగులు కావచ్చు, ఎవరైతే బెడ్ రీడర్ కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, వయసు పైబడి అందరికి ఇచ్చాం.